లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి. మొన్నటి వరకు సైలెంట్ గా ఉండిపోయిన పవన్ ఒక్కసారిగా రిపబ్లిక్ డే రోజు టోన్ మార్చేశాడు. ఇన్ని రోజులు టీడీపీ విషయంలో నోరు తెరవని పవన్ కళ్యాణ్ ఈ రోజు బాంబు పేల్చాడు. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదంటూ తెలిపారు. దాంతో జన సైనికులు ఒకంత ఖుషి అవుతున్నారు. టీడీపీ నేతలకు మాత్రం ఇది మింగుడు పట్టడం లేదు. వాస్తవానికి టీడీపీకి జనసేనకి పేరుకే పొత్తులు పెట్టుకున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ అంశంపై కూడా కలిసి నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి వారుగానే వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవడం జన సైనికులకు అస్సలు ఇష్టం లేదు. దాంతో మొదట్లో తీవ్రంగా వ్యతిరేకరించారు. కానీ చంద్రబాబుకు లొంగిపోయిన పవన్ కళ్యాణ్ జన సైనికులను కూడా అల్టిమేటం జారీ చేశారు. ఇష్టమున్నవారు ఉండొచ్చు, లేదా పొత్తులను వ్యతిరేకరించేవారు వెళ్లిపోవచ్చు అంటూ చెప్పడం కూడా చూశాం. అలా పూర్తిగా చంద్రబాబుకు పవన్ లొంగిపోవడంతో కాపు వర్గం వారు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టీడీపీతో పొత్తుల వల్ల జనసేనకు ఎలాంటి లాభం లేదని, మునిగిపోతున్న పడవ లాంటి టీడీపీకి పొత్తు వల్ల మనం లాభం చేయడమే గాని జన సైనికులు భావించారు. ఏపీలో అతిపెద్ద సామాజిక వర్గమైన కాపులు జనసేనకు అండగా ఉన్నారు. కానీ పవన్ పొత్తుల వల్ల వేరే పార్టీల్లోకి కూడా వెళ్లిపోయారు. కొందరు పార్టీకి దూరమయ్యారు. ఇలా జరగడంతో పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ రోజు మాట్లాడుతూ టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని, వారి ఇష్టానుసారంగా 2 సీట్లను ప్రకటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఆయన ఈ కమెంట్లు చేయడానికి మరో కారణం కూడా ఉంది. అదే లోకేష్ సీఎం పదవి విషయంలో చేసిన కమెంట్స్. తన తండ్రి చంద్రబాబే సీఎం అవుతారని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీతో విసిగిపోయి ఈ కమెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది. వీలైతే పవన్ కళ్యాణ్ టీడీపీతో తెగదెంపులు చేసుకొని బీజేపీతో కూడా కలిసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. మొన్న పాస్టర్లతో పవన్ సమావేశం అయినప్పుడు బీజేపీతో కలిసి వెళ్తే మా పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు. దాంతో పవన్ కళ్యాణ్ నేను బీజేపీతో వెళ్లినా సరే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని అంటూ హామీ ఇచ్చారు. ఇలా పవన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా టీడీపీతో కలిసి వెళ్లేందుకు సంపూర్ణంగా సిద్ధంగా లేరని తెలుస్తోంది.